చంద్రుని మీద దిగాలని ప్రతి దేశం కలగంటుంది. భారతదేశం ఆ కలని చంద్రయాన్-3 ద్వారా నిజం చేసుకుంది. ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని మీద దిగి ఒక చరిత్ర సృష్టించింది. అక్కడ 15 రోజుల పాటు అనేక పరిశోధనలు చేసింది. చంద్రుని రహస్యాలను కనిపెట్టి ఇస్రోకి పంపించింది. ఆ తర్వాత అక్కడ చీకటి పడ్డంతో, అంటే చంద్రుని మీద రాత్రి అవడంతో చంద్రయాన్-3ని స్లీప్ మోడ్ లోకి పంపించారు. మళ్ళీ 15 రోజుల తర్వాత వెలుగు రావడంతో దానితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇస్రో ప్రయత్నించింది. ఇప్పటికీ 4 రాత్రులు 4 పగళ్లు గడిచాయి. అంటే భూమి మీద ఆల్మోస్ట్ 4 నెలలు గడిచాయి. ఇస్రో సైంటిస్టులు దాని యొక్క కనెక్షన్ రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఇంకా చంద్రయాన్-3 మేలుకోదా? ఇంకా దాని కథ ముగిసినట్లేనా? చంద్రయాన్-3 చంద్రుడి మీద ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజెస్ ఏంటి? చంద్రయాన్-3 మళ్ళీ పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చంద్రయాన్-3 నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎందుకు లేదో తెలుసుకోవాలంటే ముందుగా చంద్రుని మీద ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. భూమితో పోల్చుకుంటే చంద్రుని మీద పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి, అంటే ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ చంద్రుడు ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 27 రోజులు పడుతుంది. అంటే చంద్రుని మీద ఒక పగలు భూమి మీద 14 రోజులతో సమానం అన్నమాట. అలాగే చంద్రుని మీద ఒక రాత్రి భూమి మీద 14 రోజులతో సమానం. చంద్రుని మీద పగలు 127 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో -253 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అంటే ఇక్కడ 380 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. కానీ చంద్రుని మీద ఉన్న అన్ని ప్రాంతాలలో ఒకే టెంపరేచర్ ఉండదు. చంద్రుని మీద ఈక్వటోరియల్ రీజియన్ లో పోలార్ రీజియన్స్ తో పోల్చుకుంటే మోడరేట్ టెంపరేచర్ ఉంటుంది. అదే విధంగా పోలార్ రీజియన్స్ లో పెద్ద పెద్ద లోయలు, కొండలతో కలిగిన ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఉండే కొన్ని ప్రాంతాలలో సన్లైట్ ఎప్పటికీ పడదు. అందుకని అవి శాశ్వతంగా నీడలో ఉంటాయి. వాటినే కోల్డ్ ట్రాప్స్ అని అంటారు. వీటిని సోలార్ సిస్టమ్ లోనే కోల్డెస్ట్ ప్రాంతాలుగా పరిగణిస్తారు. అక్కడ తక్కువగా 238 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ సౌత్ పోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నార్త్ పోల్ తో పోల్చుకుంటే కోల్డ్ ట్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ సన్లైట్ ఎక్కువ కాలం పాటు పడే ప్రాంతాలు కూడా ఉంటాయి. వాటిని పీక్స్ ఆఫ్ ఎటర్నల్ లైట్ అని అంటారు. అంటే శాశ్వతంగా కాంతి పడే ప్రాంతాలన్నమాట. ఫ్యూచర్ లో ఇక్కడ లోనార్ బేసెస్ లేదా పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి చాలా అనువైన ప్రదేశాలుగా ఉంటాయి. అలాగే సౌత్ పోల్ లో ఫ్రోజన్ వాటర్ ఐస్ ఉంటుంది. ఈ ఫ్రోజన్ వాటర్ ఐస్ ని డ్రింకింగ్ పర్పస్ కోసమని, ఫార్మింగ్ కోసమని మరియు రాకెట్ ఫ్యూయల్ ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే చంద్రయాన్-3 ఆగస్టు 23వ తారీఖున ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 అనేది చంద్రుని మీదకు ఇండియా పంపించిన 3వ మిషన్. అలాగే ఇది లోనార్ సౌత్ పోల్ లో ల్యాండ్ అయిన మొట్టమొదటి మిషన్ కూడా. చంద్రయాన్-3లో 2 ప్రోబ్స్ ఉన్నాయి. ఒకటి విక్రమ్ ల్యాండర్, ఇందులో 4 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి ప్రగ్యాన్ రోవర్, ఇందులో 2 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ 6 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కలిసి లోనార్ సౌత్ పోల్ ని పరిశీలించాయి. అక్కడ ఉపరితలం యొక్క లక్షణాలను స్టడీ చేశాయి. అలాగే చంద్రుని మీద ఉన్న మినరల్స్ ని మరియు కెమికల్స్ ని స్టడీ చేశాయి. అలాగే చంద్రుని పైన లేదా చంద్రుని లోపల ఉన్న టెంపరేచర్ ని కూడా మెజర్ చేశాయి. అలా 14 రోజుల పాటు చంద్రయాన్-3 చంద్రుని మీద అనేక పరిశోధనలు చేసింది. ఆ డేటా మొత్తాన్ని ల్యాండర్ ఇస్రోకి పంపించింది. ఆ తర్వాత చంద్రుని మీద చీకటి పడ్డంతో ల్యాండర్ మరియు రోవర్లను స్లీప్ మోడ్ లోకి పంపించారు. ఇప్పుడు అక్కడ 4 రాత్రులు 4 పగళ్లు గడిచాయి. ఇప్పటికీ ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్-3ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. చంద్రుని మీద రాత్రి సమయంలో విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. అంటే అక్కడ మన సోలార్ సిస్టమ్ లోనే అత్యంత తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ విపరీతమైన పరిస్థితులను చంద్రయాన్-3 ఎదుర్కోవడానికి అందులో హీటర్స్ లేవు.
కానీ యూజువల్ గా చంద్రుని మీదకు పంపించే మిషన్స్ కి హీటర్స్ ఉపయోగిస్తారు. ఆ హీటర్స్ స్పేస్ క్రాఫ్ట్ ను మరియు వాటి లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ని సరైన టెంపరేచర్ లో ఉండేలా చూసుకుంటాయి. అదే సమయంలో హీటర్స్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉండే బ్యాటరీస్ ని కూడా ఛార్జ్ చేస్తుంది. రేడియో యాక్టివ్ డికే ద్వారా ఉత్పత్తి అయిన వేడిని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ స్పేస్ క్రాఫ్ట్ లోని ఇన్స్ట్రుమెంట్స్ ని సరైన టెంపరేచర్ లో ఉండేలా చూసుకుంటాయి. ఈ రకమైన హీటర్స్ ని రేడియో ఐసోటోప్ హీటర్స్ అని అంటారు. ఉదాహరణకు 1970లో సోవియట్ యూనియన్ లూనా కార్డ్-1 అనే రోవర్ ని చంద్రుని పైన దింపింది. ఈ రోవర్ కి 2 రేడియో ఐసోటోప్ హీటర్స్ ఉన్నాయి. ఇవి ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ ని 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంచుతుంది. ఇది చంద్రుని మీద 11 రోజులు మరియు 11 రాత్రులు పనిచేసింది. అంటే మన భూమి మీద 1 సంవత్సరంతో సమానం అన్నమాట. ఆ తర్వాత భూమితో సంబంధాన్ని కోల్పోయింది. అలాగే చాంగ్ 3 అనేది ఒక చైనీస్ ల్యాండర్. ఇది 2013లో మూన్ మీద ల్యాండ్ అయింది. దీనికి 4 రేడియో ఐసోటోప్ హీటర్స్ ఉన్నాయి. ఇవి స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ ని 10 డిగ్రీస్ వరకు ఉండేలా చూసుకుంటుంది. ఇది దాదాపు 6 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. దాని రోవర్ U2 ఇప్పటికీ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా చంద్రయాన్ 3 విషయానికి వస్తే దీనికి ఎలాంటి హీటర్స్ లేవు. హీటర్స్ లేకుండా డిజైన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అలాగే అవి చాలా హెవీగా కూడా ఉంటాయి. హీటర్స్ ఉండడం వలన మిషన్ ఖర్చు పెరుగుతుంది మరియు మిషన్ సైజ్ చాలా కాంప్లెక్స్ గా మారుతుంది. మరొక రీజన్ ఏమిటంటే హీటర్స్ చాలా ప్రమాదకరమైనవి కూడా. వాటిని ఉపయోగించడం వలన టెక్నికల్ ఫెయిల్యూర్స్ కూడా రావచ్చు. ఇంకా మూడవ రీజన్ ఏమిటంటే హీటర్స్ ప్రభావం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద పడే అవకాశం ఉంది. దాంతో ఆ ఇన్స్ట్రుమెంట్స్ పనితీరు తగ్గిపోతుంది. అలాగే హీటర్స్ ని అవాయిడ్ చేయడం వలన పవర్ ని సేవ్ చేయవచ్చు. అప్పుడు మిషన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అందుకని ఇస్రో హీటర్స్ లేకుండా చంద్రయాన్ 3 ని డిజైన్ చేశారు. అయితే హీటర్స్ కి బదులుగా బ్యాటరీలను ఫుల్ గా ఛార్జ్ చేసి ఉంచారు. పవర్ ని సేవ్ చేయడానికి మిగతా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఆఫ్ చేసి ఉంచారు. లూనార్ డే స్టార్ట్ అయినప్పుడు సన్ లైట్ వెంటనే సోలార్ ప్యానెల్స్ మీద పడ్డానికి సోలార్ ప్యానెల్స్ ని సూర్యుని వైపు తిప్పి ఉంచారు. ఇప్పటి వరకు క్యాప్చర్ చేసిన డేటా మొత్తాన్ని గ్రౌండ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత మిషన్ ని స్లీప్ మోడ్ లోకి పంపించారు. ఇప్పటికీ చంద్రుని మీద 4 రాత్రులు గడిచాయి. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక ముందు కూడా రెస్పాండ్ అవుతుందా లేదా అని ఎగ్జాక్ట్ గా చెప్పలేము. చంద్రయాన్ 3 ఎందుకు రెస్పాండ్ కావడం లేదు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఏమిటంటే ముందుగా చంద్రయాన్ 3 యొక్క డ్యూరబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రయాన్ 3లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ చంద్రుడి మీద వచ్చే మార్పులను ఎంతవరకు తట్టుకోగలవు. అంటే టెంపరేచర్ లో వచ్చే మార్పుల వలన ఏర్పడే థర్మల్ స్ట్రెస్ కి మరియు మెకానికల్ షాక్స్ కి ఎంతవరకు తట్టుకోగలవు. అలాగే చంద్రయాన్ 3 తనలో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ని కోల్డ్ మరియు రేడియేషన్ నుంచి ఎంతవరకు రక్షించుకుంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే దుమ్ము మరియు ధూళి లోపలికి వెళ్లకుండా చంద్రయాన్ 3 సర్ఫేస్ ఎంతవరకు సీల్ అయి ఉంటుంది. ఇంకా రెండోది చంద్రయాన్ 3 దిగిన లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ల్యాండర్ దిగిన ప్లేస్ కోల్ ట్రాప్స్ కి మరియు పీక్స్ ఆఫ్ ఎటర్నల్ లైట్ కి ఎంత దగ్గరగా ఉంది. అలాగే సూర్యుని దగ్గర నుంచి వచ్చే లైట్ ని సోలార్ ప్యానెల్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాయి. అలాగే రోవర్ మరియు ల్యాండర్ నీడ ఒకదానిపైన ఒకటి ఎంతవరకు పడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మూడవది ల్యాండర్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీతో చేసే కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది. అలాగే చంద్రయాన్ 3 సిగ్నల్స్ మరియు వాటి స్టెన్స్ ఎలా ఉండబోతున్నాయి. అలాగే యాంటెనా ఓరియంటేషన్స్ ఎంత బలంగా ఉండబోతుంది. వాటి ఫ్రీక్వెన్సీస్ మరియు బ్యాండ్విడ్త్స్ ఎంత స్పష్టంగా ఉండబోతున్నాయి లాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చంద్రయాన్ 3 పని చేయడం లేదా పని చేయకపోవడం అనేది ఈ 3 కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇదే జరుగుద్ది అని మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. ఉదాహరణకు చాంగ్ 4 అనే చైనీస్ ల్యాండర్ మరియు రోవర్. ఇది 2019లో చంద్రుని అవతల వైపు దిగింది. దీనికి చంద్రయాన్ 3 లాగా ఎలాంటి హీటర్స్ లేవు. కానీ అది చంద్రుని మీద రాత్రి సమయంలో టెంపరేచర్ వచ్చే మార్పులను తన బ్యాటరీ మరియు సోలార్ ప్యానెల్స్ ఉపయోగించడం ద్వారా తట్టుకోగలుగుతుంది. ఆ తర్వాత అది విజయవంతంగా పనిచేసింది. ఇది ఇప్పటికి ఇంకా పనిచేస్తూనే ఉంది. అదే సమయంలో ఇది చాలా ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేసింది. అంటే బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోవడం, సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ తగ్గిపోవడం, భూమితో కమ్యూనికేషన్ తగ్గిపోవడం లాంటి ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేసింది.
చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇస్రో సైంటిస్టులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. అయితే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఇప్పటికే చంద్రయాన్-3ని ఏ ఆబ్జెక్టివ్స్ మీద అయితే పంపించారో ఆ ఆబ్జెక్టివ్స్ ని పూర్తిగా కంప్లీట్ చేసింది. అంటే లూనార్ సర్ఫేస్ మీద సేఫ్ మరియు సాఫ్ట్ ల్యాండింగ్ ని డెమాన్స్ట్రేట్ చేసింది. అలాగే రోవర్ ని చంద్రుని మీద తిరిగేలా చేసి రోవర్ కేపబిలిటీస్ ని డెమాన్స్ట్రేట్ చేసింది. అలాగే లోనార్ సౌత్ పోల్ లో వివిధ రకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి భారతదేశం యొక్క టెక్నికల్ పవర్ ని డెమాన్స్ట్రేట్ చేసింది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.